రాష్ట్రంలో గత ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 1500 వంతున ఏడాదికి 18,000 ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రారంభిస్తామని ప్రకటించిన ప్రభుత్వం అంతకు ముందే ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయబోతున్నట్లు సమాచారం. నెలకు 1500 చొప్పున ఇచ్చే ఆడబిడ్డ నిధి పథకం కోసం దరఖాస్తులు ఆన్లైన్లో తీసుకునేందుకు వీలుగా వెబ్సైట్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం అమలు కోసం 3,000 కోట్లకు పైగా నిధులు కూడా సమీకరిస్తుండగా ఈ ప్రక్రియ పూర్తి కాగానే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. వాస్తవానికి ఆడబిడ్డ నిధి పథకం అమలు కోసం ఈ ఏడాది బడ్జెట్లో కూటమి ప్రభుత్వం 3,300 కోట్ల నిధులను కూడా కేటాయించింది. ఆ నిధులతో బీసీ సామాజిక వర్గాలకు చెందిన అర్హులైన మహిళలకు సుమారు 1,000 కోట్ల రూపాయలు అందించనున్నారు. అలాగే ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు మరో 630 కోట్లు, మైనార్టీ మహిళల కోసం 84 కోట్లు, ఎస్సీ ఎస్టీ వర్గాల ఆడబిడ్డల కోసం మిగిలిన నిధులను వెచ్చించనున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ కీలక పథకం అమలు కోసం మహిళలు కూడా ఎదురు చూస్తున్నారు.